ఇవాళ మార్కెట్ పడింది కదా, కానీ గ్లోబల్ మార్కెట్స్ ఒకసారి చూడండి. యుఎస్ మార్కెట్లు బానే ఉన్నాయి, యూరోపియన్ మార్కెట్స్ బానే ఉన్నాయి, స్పెషల్లీ ఏషియన్ మార్కెట్స్ కూడా బానే ఉన్నాయి. బట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్స్ పడ్డాయి. కానీ ఫ్రైడేని మీరు గమనించారంటే లాస్ట్ 30 నిమిషాలు ఏదైతే మార్కెట్ పడిందో దానికి ఎంఎస్సిఐ రీబ్యాలెన్సింగ్ కారణం $1 బిలియన్ దగ్గరగా అవుట్ ఫ్లోస్ ఉండబోతున్నాయని ఇలా చెప్పాను కదా. నేను మాట్లాడుతున్న పాయింట్ లో ఎఫ్ఐడిఐ డేటా రాలేదు, కానీ ఎఫ్ఐడిఐ డేటా చూసాక షాక్ అయ్యాను. డేటా మాత్రం కాదు, వాల్యూమ్స్ ని చూసాక ఈవెన్ ఎలక్షన్స్ టైమ్ లో కూడా లేని వాల్యూమ్స్ ఫ్రైడేనే నెలకొన్నాయి. అసలు ఏం జరుగుతుంది ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో? గ్లోబల్ మార్కెట్స్ అన్ని బాగున్నా, ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో సెల్లింగ్ వస్తుంది. అండ్ ఫ్రైడే పర్టికులర్ గా ఇండియన్ ఈక్విటీ మార్కెట్ లో కనిపించిన వాల్యూమ్స్ అంతా ఇంత కాదు. చెప్తున్నాను కదా, 2024లో జరిగిన జనరల్ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఆ వాల్యూమ్స్ లేవు. డేటాతో మాట్లాడుకుందాం. అసలు మార్కెట్స్ రిలేటెడ్ గా ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఇంత ఇంటెన్సిటీనా 21,000 crore పోనీండి, దాంట్లో 9,000 crore తీసేసిన 12,000 crore గ్రాస్ లెవెల్లో ఎందుకు ఎఫ్ఐఎస్ సెల్ చేయాల్సి వచ్చింది? దాని బ్యాక్ ఉంటున్న డేటా మొత్తంలో మీకు ఇంపార్టెంట్ గా షేర్ చేయాల్సిన పాయింట్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటూ యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా కూడా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఇంట్రెస్టింగ్ అని అనుకుంటున్నాం, ఎక్కడ మూవ్ అవుతుంది కేసు అని అనుకుంటున్నాం కదా. ఆల్మోస్ట్ అది ఎండ్కి వచ్చేలాగా కనిపిస్తుంది. బికాస్ ఇరాన్ కి సంబంధించిన ప్రెసిడెంట్ రిజైన్ చేస్తున్నారనమాట, అంటే వార్తలు వస్తున్నాయి. అది కూడా మాట్లాడుకుందాం. సో అసలు యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా యుఎస్ సైడ్ నుంచి, ట్రంప్ సైడ్ నుంచి ఉంటున్న అప్డేట్స్ అండ్ కమింగ్ టైమ్స్ లో మనకున్న ఓన్లీ బిగ్ పాజిటివ్ సర్ప్రైజ్ మార్కెట్ కి ఇది ఒకటే. కాబట్టి దీని రిలేటెడ్ గా ఉన్న డేటాని మాట్లాడుకుంటూ ఇండియా రిలేటెడ్ గా ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. మనకు ఆల్రెడీ చాలా బ్యాడ్ న్యూస్ ఉన్నాయి. ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా సెల్లింగ్ కానీ, రూపీ డిప్రిషియేట్ అవుతూ ఉండడం కానీ, అండ్ ఇరాన్ రిలేటెడ్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అవుతుండడం, ఇవన్నీ ఇండియా రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో షార్ట్ టర్మ్ లో ప్లే అవుతున్న అప్డేట్స్ నెగిటివ్ గా. దీనికి తోడు ఇంకొక ఇంపార్టెంట్ నెగిటివ్ అప్డేట్ ఐఎండి వాళ్ళు చెప్తున్నారు. దీన్ని మాట్లాడుకుంటూ ఆర్బీఐ మీటింగ్ అయితే 5th నుంచే, కానీ ఇవాల్టి నుంచి యుఎస్ ఇండియా రిలేటెడ్ గా ట్రేడ్ టాక్స్ అయితే మొదలయ్యాయి. 4 రోజులు ఉంటాయి. దీని నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇండియన్ మార్కెట్స్ పరంగా ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందో మాట్లాడుకుంటూ, ఈవెంట్స్ గురించి డిస్కస్ చేస్తూ, ఇవాల్టి మార్కెట్ ఒక యాక్టివిటీని మాట్లాడుకొని, ఇండియా అండ్ గ్లోబల్ గా ఉంటున్న అప్డేట్స్ ని మాట్లాడుకుంటూ మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఇవాళ మార్కెట్ ఫాల్ గురించి మాట్లాడుకుందాం. ఈవెన్ ఫ్రైడే ఫాల్ ని కూడా దీనికి లింక్ చేసి మనం చూడాల్సి ఉంటుంది. మీరు గమనించారంటే ఇవాళ గ్లోబల్ మార్కెట్స్ ఏం పెద్ద రెడ్ లో లేవు. మీరు ఒకసారి ఏషియన్ మార్కెట్స్ ని చూసారనుకోండి, నిక్కై 1% పెరిగింది, హ్యాన్సెంగ్ 1% దగ్గరగా పెరిగింది, తైవాన్ 1%, కాస్పీ సౌత్ కొరియాకి సంబంధించిన మార్కెట్ 3.5%. ఎక్కడా మీకు పెద్ద మొత్తంలో మార్కెట్ లో పడ్డట్టు కనిపించవు. యూరోపియన్ మార్కెట్ క్యాక్ కానీ డాక్ కానీ పాజిటివ్ లో ఉంది. యుఎస్ కి సంబంధించిన ఫ్యూచర్స్ పాజిటివ్ లోనేనా? బట్ వాట్ అబౌట్ ఇండియా? ఇవాళ ఇండియన్ మార్కెట్స్ లో ఫాల్ మనకు కనిపించింది. పోనీ ఇవాళ ఇండియన్ మార్కెట్ లో పడ్డానికి ఏదైనా పెద్ద పెద్ద రీజన్స్ ఉన్నాయంటే మీరు వెతకండి, మొత్తం ఇంటర్నెట్ అంతా వెతకండి, మీకు ఏ ఇంపార్టెంట్ రీజన్ కనిపించదు. ఐఎండి వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న బ్యాడ్ న్యూస్ ఒకటి తప్ప. దానికి మార్కెట్ ఇంత సీరియస్ గా రియాక్ట్ అవుతుందా? నీడ్ లేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ నుంచి దాని రిలేటెడ్ గా ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ లో బిల్డ్ అవుతూ వస్తున్నాయి. బట్ టు ద పాయింట్ వచ్చామంటే ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ లాస్ట్ ఫ్రైడే నుంచి ఇంటెన్సిఫై అయింది. సంథింగ్ ఏదో అప్డేట్ అయితే ఉంది. సో దట్ ముందుగానే ఎఫ్ఐఎస్ ఇండియన్ మార్కెట్ నుంచి బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారనేది నా మేజర్ క్వశ్చన్. దేనికి చెప్తున్నానంటే ఫ్రైడే 21,000 crores కి సంబంధించిన ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ కనిపించింది. $1 బిలియన్ కి సంబంధించిన ఎంఎస్సిఐ రీబ్యాలెన్సింగ్ జరిగింది. అంటే ఆ మొత్తం 21,000 కోట్లలో $1 బిలియన్ దగ్గరగా మీరు చూసినా, అంటే 9,000 కోట్ల దగ్గరగా మీరు వేసుకున్నా సరే, ఆల్మోస్ట్ 9,000 కోట్ల దగ్గరగా తీసేసినా సరే, సుమారుగా 12,000 కోట్ల దగ్గరగా ఎఫ్ఐఎస్ సెల్ చేసే ప్రయత్నం చేశారు. 12,000 కోట్లకి సంబంధించిన ఎఫ్ఐఎస్ సెల్లింగ్ 1 డే లో ఇంటెన్సిఫై అవ్వాలా? రీసెంట్ డేస్ లోనే అనుకున్నాం ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కొంచెం తగ్గుతూ వస్తుందని. బట్ అంత ఇంటెన్సిఫై అవ్వాల్సిన అవసరమా? అండ్ ఎంఎస్సిఐ రీబ్యాలెన్సింగ్ కారణంగా ఎప్పుడు మార్కెట్ పడినా మండే ఆర్ ఆ నెక్స్ట్ డే మార్కెట్ రికవర్ అవుతుంది. బికాస్ అది లాస్ట్ 30 minutes లో జరిగే అడ్జస్ట్మెంట్ కదా, దాని యావరేజ్. సో అది మళ్ళీ అప్టిక్ ఉంటుంది అనమాట, మళ్ళీ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. కాబట్టి మీరు చూడండి, ఫ్రైడే ఫ్యూచర్స్ పెద్దగా రియాక్ట్ అయ్యిండవు. స్పాట్ రియాక్ట్ అయినంతగా మీకు ఫ్యూచర్స్ రియాక్ట్ అయ్యిండదు. సో ఆ ఎక్స్పెక్టేషన్ తోనే నేను మండే రిలేటెడ్ గా మార్కెట్ లో యాక్టివిటీ డిఫరెంట్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇవాళ కూడా మార్కెట్ వచ్చిన ఆ చిన్న అప్టిక్ ని కూడా ఆపర్చునిటీగా తీసుకుని ఎఫ్ఐఎస్ సెల్ చేస్తుండడం, సంథింగ్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా సమ్ పానిక్ ట్రిగ్గర్ ఫ్యాక్టర్ వాళ్ళకి ఏదో అనిపించలేదు. ఏదైనా ఒక పర్టికులర్ ఫండ్ ఇండియా నుంచి ఎగ్జిట్ తీసుకుంటూనో ఈ లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ లో మార్కెట్ లో వోల్టాలిటీ కనిపిస్తూ ఉండొచ్చు. జస్ట్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, లాస్ట్ 1.5 hour లో, అంటే 2 తర్వాత కూడా మార్కెట్ మేక్ చేసిన లోన్ కూడా బ్రేక్ చేసి కిందకి వెళ్ళిపోతుందంటే ఆ పవర్ ఇంకెవరికి ఉండదు. అంటే డొమెస్టిక్ గా ఉన్న హెచ్ఎన్ఐస్ మార్నింగ్ ప్లే చేస్తారు. ఆ లాస్ట్ 1.5 hour లో వచ్చేది యూరోపియన్ మార్కెట్స్, తర్వాత మన మార్కెట్స్ రిలేటెడ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఎఫ్ఐఎస్ఏ. అండ్ నాకు సర్ప్రైజింగ్ అనిపించింది ఫ్రైడే రిలేటెడ్ గా యాక్టివిటీ. యూజువల్ గా మన మార్కెట్ లో, మార్కెట్ లెవెల్లో, ఇండెక్స్ లెవెల్లో 200 మిలియన్ దగ్గరగా వాల్యూమ్స్ జరుగుతూ ఉంటాయి. 200 మిలియన్ అంటే 20 కోట్ల దగ్గరగా. కానీ ఫ్రైడే ఎంత జరిగిందో తెలుసా? దానికి 6 రెట్లు ఎక్కువ జరిగింది. 1.2 బిలియన్ వాల్యూమ్ రికార్డ్ అయింది మనకి ఇండెక్స్ లెవెల్లో. 2024 జనరల్ ఎలక్షన్స్ అప్పుడు ఎంతో తెలుసా వాల్యూమ్? నిఫ్టీ రిలేటెడ్ గా 1.1 బిలియన్. సో ఎలక్షన్స్ ని దాటి జస్ట్ ఎంఎస్సిఐ రీబ్యాలెన్సింగ్ తోనే అంత జరిగిందా అంటే ఇది కొంత సర్ప్రైజింగ్ అని అనిపించింది. నేను మాట్లాడుతున్నప్పుడు ఆ డేటా నాకు రాలేదు. నేను రికార్డ్ చేసిన ముందుగా రికార్డ్ చేశాను, మీకు కూడా 5:30 కంతా అప్డేట్
వెయిట్ చేసి నేను ట్రావెల్ లో ఉన్నాను. బట్ లేటర్ నైట్ అయ్యాక ఆ డేటా ఎన్ఎస్సి లో అప్డేట్ అవుతున్నప్పుడు చూస్తుంటే మాత్రం ఓన్లీ ఎంఎస్సిఐ బ్యాలెన్సింగ్ కారణంగా దట్టు హెవీ వెయిటేజ్ లో ఏ అడ్జస్ట్మెంట్స్ లేకపోయినా సరే మార్కెట్స్ లో ఈ లెవెల్ ఆఫ్ పానిక్ కనిపించింది. సో దీనికి మేబీ రీజన్ గ్లోబల్ గా ఏదైనా వాళ్ళకి ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఏఐ రిలేటెడ్ గా స్ట్రాంగ్ థీమ్ ఉంటుంది అనుకోని ఇండియా రిలేటెడ్ గా రీసెంట్ గా రూపీ 97 అబో దగ్గరగా డిప్రిషియేట్ అయిపోయింది కదా. ఇప్పుడేమో రీసెంట్ టైమ్స్ లో మళ్ళీ అది స్ట్రెంత్ 95 కి వచ్చింది కాబట్టి ఇదేమైనా ఆపర్చునిటీగా చూస్తూ కొంత ఫండ్స్ ని బయటకు తీద్దాం ఏదైనా ఫండ్ ప్రయత్నిస్తూ మార్కెట్ లో సెల్ చేస్తుంది అనేది అర్థం కాలేదు. మొత్తానికి ఓన్లీ ఎంఎస్సిఐ కాదు సర్టెన్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా రియల్ ఎగ్జిట్ మనకి ఫ్రైడే అండ్ ఈవెన్ నాకు తెలిసి ఇవాళ కూడా బిగ్ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ నెంబర్ నే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి కమింగ్ డేస్ లో వస్తున్న ఎఫ్ఐఎస్ నెంబర్స్ ని మనం కొంత జాగ్రత్తగా గమనించాల్సి వస్తుందేమో. బికాస్ విత్ ఆఫ్ సర్టెన్ రీజన్ ఆ రీజన్ ఏంటో ఇప్పటికీ అర్థం కావట్లేదు. కానీ విత్ సర్ప్రైజ్ సెల్లింగ్ ఆన్ ఫ్రైడే ఇవాళ ఫర్దర్ గా సెకండ్ హాఫ్ లో ఉంటున్న సెల్లింగ్ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ యాక్టివిటీని ఇంటెన్సిఫై చేస్తూ ఉందా, మార్కెట్ రిలేటెడ్ గా ప్రెషర్ పెడుతుందా అని ఒక క్వశ్చన్ అయితే యాడ్ చేస్తుంది. కాబట్టి ఈ రోజు కాదు కమింగ్ డేస్ కూడా ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఇంటెన్సిఫై అవుతూ ఉందా అన్న ఒక డేటాని మాత్రం డెఫినెట్లీ మనం ట్రాక్ చేయాలి. బికాస్ అదే రూపీ రిలేటెడ్ గా ఫర్దర్ ఇంపాక్ట్ ని తీసుకొస్తుంది. ఓవరాల్ ఇండియన్ మార్కెట్ రిలేటెడ్ గా కూడా ఫర్దర్ డైరెక్షన్ ని డిసైడ్ చేస్తుంది. ఇంకా మనకి యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా ఫర్దర్ అప్డేట్ ఏం రాలేదు, క్లారిటీ ఏం రాలేదు. దెన్ వై సడన్ పానిక్ మన ఇండియన్ మార్కెట్స్ పరంగా అనేది క్లారిటీ ఉండట్లేదు. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ అన్ని బాగున్నాయి, వై ఓన్లీ ఇండియా అనేది మెయిన్ క్వశ్చన్. ఇక్కడ మీరు గమనిస్తే లాస్ట్ ఒక్క సంవత్సరంలో ఇతర మార్కెట్స్ అన్ని ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాయి కంపేర్డ్ విత్ ఇండియా అనేది మీరు గమనించొచ్చు. మన ఇండియన్ మార్కెట్ లో పెరగకపోవడానికి అండ్ కొన్ని మార్కెట్లు స్పెషల్లీ 50% 100% లాస్ట్ 1 year లో ఇండెక్స్ లెవెల్ లోనే పెరగడానికి వాళ్ళకి మనకున్న మెయిన్ డిఫరెన్స్ అంతా ఏఐ. స్పెషల్లీ మీరు తైవాన్ తీసుకుంటున్నా, సౌత్ కొరియా తీసుకుంటున్నా, యుఎస్ తీసుకుంటున్నా, యుఎస్ మార్కెట్స్ ఆల్ టైమ్ హైస్ కొడుతూనే ఉన్నాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇతర మార్కెట్స్ కూడా ఈవెన్ ఏఐ రిలేటెడ్ గా లింక్ లేని మార్కెట్స్ కూడా కొంత బెటర్ గానే పర్ఫార్మ్ చేస్తాయి కంపేర్డ్ విత్ ఇండియా. బికాస్ వాటికి ముందు మన ఇండియన్ మార్కెట్స్ ఇంకొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉన్నాయి, అవి అండర్ పర్ఫార్మెన్స్ లో ఉన్నాయి, మనవేవో ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి. దీంతో కొంత అడ్జస్ట్మెంట్స్ రీసెంట్ టైమ్స్ లో జరుగుతూ వస్తుంది. అండ్ మీరు ఇది గమనించారా, ఈవెన్ లాస్ట్ వీడియోలో కూడా మెన్షన్ చేశాను ఐటీ రిలేటెడ్ గా ఇవాళ ఎంటైర్ మార్కెట్ అంతా వీక్ గా ఉంది. ఐటీ రిలేటెడ్ గా మనకి స్ట్రెంత్ కనిపించింది. ప్రాబబ్లీ ఒక ఐటీ స్పేస్ మనకి బెటర్ గా రికవర్ అయింది అనుకోండి. అంటే ఓవర్ గా భయాలు నెలకొన్నాయి కదా, ఏఐ వచ్చి ఐటీని ఏదో చేసేస్తుంది అనేలా భయాలు నెలకొన్నాయి కదా. అట్లీస్ట్ అది 50% నిజం, 50% కాదు. ఖచ్చితంగా ఏఐ అనేది ఇంపాక్ట్ చేస్తుంది. బట్ అది అనుకున్నంత భయంతో కాదనేదా మార్కెట్ కి అర్థమైతే ఏదైతే ఫియర్ ఆర్ పానిక్ ఈ ఐటీ రంగంలో నెలకొందో, ఎంటైర్ ఐటీ సెక్టార్ లో నెలకొందో, అది రికవర్ అయ్యే ప్రాసెస్ లో కూడా ఇండియన్ మార్కెట్ కి స్టెబిలిటీ దొరుకుతుంది, స్పెషల్లీ నిఫ్టీ సెన్సెక్స్ కి. కాబట్టి లాస్ట్ వీడియోలో కూడా ఐటీ రిలేటెడ్ గా ఎవరైనా డేటాని స్టడీ చేస్తుంటే దాని గురించి ఈటీఎఫ్ లు ఉన్నాయి, తక్కువ ఛార్జీలు ఉన్న ఈటీఎఫ్ ఇవి ఐటీ రిలేటెడ్ గా నెల నేను డేటాని షేర్ చేశాను. అండ్ ఇవాళ ఎంటైర్ మార్కెట్ అంతా వీక్ గా ఉంటున్న ఐటీ ఇండెక్స్ ఒక పాయింట్ లో 3% దగ్గరగా పెరిగింది అనమాట. ఓన్లీ ఇండెక్స్ పెరిగింది. సో ఇప్పటి వరకు మార్కెట్ లో ఉంటున్న ఐటీ ఫియర్స్ అయితే కొంతగా తగ్గుతున్నట్లయితే కనిపిస్తుంది. అన్లెస్ ఇంకేదైనా ఎక్స్ట్రాడినరీ ఏఐ డెవలప్మెంట్ తో ఇక ఐటీ రిలేటెడ్ గా ఒక సెన్సేషనల్ అప్డేట్, అది వాళ్ళు చేసిన బిజినెస్ ఈజీగా ఏఐ చేస్తుంది అన్నంత అప్డేట్ వస్తే తప్పించి ఫియర్ ఆర్ పానిక్ వాట్ ఎవర్ ద ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఐటీ సెక్టార్ మీద ఉందో అది ఆల్రెడీ మార్కెట్ లో రిఫ్లెక్ట్ అయింది అనేది లాస్ట్ చేసిన ఫ్రైడే వీడియోలో మాట్లాడుకున్నాం. ఎవరైనా టాపిక్ మిస్ అయింటే, ఐటీ టాపిక్ మిస్ అయింటే లాస్ట్ వీడియోలో ఐటీ సెక్టార్ అని పెట్టుంటాను, అది ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ యుఎస్ ఇరాన్ గురించి మాట్లాడుకోవాలి. ఇరాన్ వాళ్ళు యుఎస్ కి పాకిస్తాన్ ద్వారా కొన్ని ప్రతిపాదనల్ని పంపించారనమాట. ఇదిగోండి ఇవి మీరు ఒప్పుకున్నారంటే మేము యుద్ధం ఆపేస్తాం, మీరు చెప్తున్నావు మేము చేస్తాం అనేలా కొన్ని పంపించారు. దాంట్లో మళ్ళీ ట్రంప్ కొత్త పంపించకుండా వాళ్ళు పంపించిన దాన్నే ఎడిట్ చేసి, ఇదిగో మీరు ఇలా అడుగుతున్నారు కదా ఇది అవ్వదు, ఇది మాత్రమే అవుతుంది అని ఇలా ఎడిట్ చేసి పంపించారంట. దాంట్లో ప్రధానంగా ఈవెన్ ట్రంప్ తన టీమ్ తో కూడా చెప్తున్న దాని ప్రకారం, ఇది యాక్సెస్ వాళ్ళు చెప్తున్నారు లేండి, చెప్పాను కదా కొంచెం ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ అది, వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం మనం చాలా ఎక్కువగా ఇరాన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చేసి వాళ్ళు ఏం చెప్తారో చూసి మనం చెయ్యాలనుకుంటున్నాం. అవసరం లేదు, వాళ్ళకి న్యూక్లియర్ వెపన్ ఉండకపోవడమే కాదు, మేము చెయ్యం న్యూక్లియర్ వెపన్ టచ్ చేయం అనడం కాదు, దీంతో పాటు వాళ్ళ దగ్గర ఎగ్జిస్టింగ్ గా ఉన్న ఎన్రిచ్డ్ యురేనియం ని కూడా ఏం చేస్తారు దాన్ని సమూలంగా వాళ్ళ దగ్గరే నాశనం చేసేలా కూడా మనం స్ట్రాంగ్ అనే వాళ్ళ దగ్గర డిమాండ్ ని పెట్టాలి. ఇది ట్రంప్ అడుగుతున్నది. దీనికి ఇరాన్ ఒప్పుకుంటుందా? ఇది ఫస్ట్ నుంచి ఉంటున్న క్వశ్చన్. చూడాలి మరి, ఇది కొంచెం టఫ్ పార్ట్. అండ్ ఇరాన్ వాళ్ళు యుఎస్ వాళ్ళకి, యుఎస్ వాళ్ళు ఇరాన్ వాళ్ళకి ప్రతిపాదనలు పంపిస్తూ ఆల్మోస్ట్ ఇంక యుద్ధం అయిపోతుంది, ఇరాన్ చేతుల్లో ఏం లేదు, టోటల్ డీల్ మా చేతుల్లోకి వచ్చేసిందని ట్రంప్ చెప్తూ ఇవన్నీ మనం వింటూనే వస్తున్నాం. ఇవంతా ఒక ట్రాక్ కదా. ఇంకొక ట్రాక్ లో ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసుకుంటూ మీరు తప్పు చేశారంటే మీరు తప్పు చేశారని గొడవ పడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడండి, జస్ట్ 2 hours బ్యాక్ వస్తున్న అప్డేట్ ఇది, నేను రికార్డ్ చేస్తున్నది 6 o'clock అరౌండ్. సో యుఎస్ వాళ్ళు ఇరాన్ వాళ్ళకి సంబంధించిన రాడార్ సైట్స్ ని హిట్ చేశారంట. బికాస్ కువైట్ కి సంబంధించిన యుఎస్ బేసెస్ మీద ఇరాన్ వాళ్ళు దాడి చేస్తున్నారని కువైట్ వాళ్ళు చెప్తుండేసరికి ఇరాన్ వాళ్ళ రాడార్ సిస్టమ్స్ ని యుఎస్ వాళ్ళు హిట్ చేశారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. దీనికి యుఎస్ సెంట్రల్ కమాండ్ చెప్తున్నది ఇవన్నీ కూడా సెల్ఫ్ డిఫెన్సివ్ స్ట్రైక్స్ అని. యుఎస్ ఫోర్సెస్ సౌత్ ఇరాన్ హిట్ చేయడానికి యూజ్ చేసే ఎయిర్ బేస్ మీద ఆ
IRGC వాళ్ళు ఇరాన్ కి సంబంధించిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్ వాళ్ళు దాడి చేసేసరికి ఇది వీళ్ళు చేస్తున్నట్టు యుఎస్ వాళ్ళు అప్డేట్ చేయడమే కాదు, ట్రంప్ తన క్రిటిక్స్ కూడా చెప్తున్నారు, మీరు ఊరికే నన్ను క్రిటిసైజ్ చేయడం కాదు, అన్నెసరిగా ఇరాన్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అయిపోతున్న అమెరికాని క్రిటిసైజ్ చేయడం కాదు, జస్ట్ మీరు సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్, ఇప్పుడు మనం చేస్తున్న దాని రిలేటెడ్ గా ఎలాంటి బెనిఫిట్ యుఎస్ పొందుతుంది అనేది కమింగ్ టైమ్స్ లో చూపిస్తాననేలా ట్రంప్ తన అపోజిషన్ పార్టీస్ కి చెప్పే ప్రయత్నం చేస్తున్నారండి. ఇదొకసారి మీరు చూడాలి. ఇరాన్ యుద్ధం జరిగినప్పటి నుంచి యుఎస్ కి సంబంధించిన 20 మిలిటరీ సైట్స్ ని హిట్ చేసిందనేలా బీబీసీ వాళ్ళు వెరిఫై చేస్తూ యుఎస్ వాళ్ళ మిలిటరీ బేసెస్ అన్ని పాడైపోయిన మిలిటరీ బేసెస్ అన్నిటిని కూడా వెరిఫై చేస్తూ రిపోర్ట్ ని పబ్లిష్ చేశారు. 20 యుఎస్ మిలిటరీ బేసెస్ అంటే అది చిన్న విషయం కాదు. శాటిలైట్ ఇమేజెస్ తో ఇది ప్రూవ్ చేస్తూ బీబీసీ వాళ్ళు వెరిఫై షోలో ఇది అప్డేట్ అయితే చేశారు. ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద ఫిబ్రవరి నుంచి కదా ఇది స్టార్ట్ అయింది. 3 నెలల్లో 20 యుఎస్ బేసెస్ నేలమట్టం అయ్యాయంటే అది కూడా ఏ కంట్రీస్ లో ఉంటున్న యుఎస్ బేసెస్ మీద అనేది రెడ్ డాట్స్ ద్వారా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. డెఫినెట్లీ యుఎస్ కు ఒక బిగ్ హిట్ తగిలింది. ఇలా వీళ్ళు మల్టిపుల్ ఇమేజెస్ తో యుఎస్ రిలేటెడ్ గా, ఎస్పెషల్లీ ట్రంప్ రిలేటెడ్ గా ఎలాంటి డామేజ్ జరిగింది ఇరాన్ వార్ రిలేటెడ్ గా అనేది బీబీసీ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో తైవాన్ రిలేటెడ్ గా ఇప్పటి వరకు యుఎస్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా వాయిస్ ను వినిపించారు కదా. ఇప్పటి వరకు చైనా చేస్తుంది తప్పు తైవాన్ విషయంలో అనేలా కొంత అగ్రెసివ్ గానే యుఎస్ బిహేవ్ చేస్తూ వచ్చింది. కానీ రీసెంట్ గా చైనాతో జరిగిన మీట్ తర్వాత యుఎస్ స్ట్రాంగ్ స్టేట్మెంట్ అయితే చేసింది, మనం తైవాన్ విషయంలో సైలెంట్ గా ఉండడం బెటర్, మనం అన్నెసరిగా తైవాన్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు అంటుండడం ఇది తైవాన్ ని కూడా షాక్ చేసింది. ఈ ఒక్క స్టేట్మెంట్ తో వాళ్ళు యుఎస్ కు వెళ్లి యుఎస్ తో డిస్కషన్ చేసి యుఎస్ తో స్ట్రెంథన్ చేసుకుంటాం, మా టైస్ స్ట్రెంథన్ చేసుకుంటాం ఎలా వచ్చారు. ఎందుకంటే తైవాన్ కి యుఎస్ అండ్ వాళ్ళ అలైస్ ఒక సపోర్ట్ లేకపోతే చైనా ఈజీగా తైవాన్ రిలేటెడ్ గా యాక్షన్ తీసుకోగలుగుతుంది. ఈవెన్ యుఎస్ వాళ్ళు వాళ్ళ ఆర్మ్స్ ఒక సేల్స్ ని కూడా తైవాన్ కి పంపించేందుకు తగ్గిస్తున్నారనేలా మనకి డేటా కనిపిస్తుంది. ఈ తైవాన్ టాపిక్ ఎందుకు మార్కెట్ అనాలిసిస్ లో డిస్కస్ చేస్తున్నానంటే చైనాకి దగ్గర అయ్యే ప్రయత్నం అమెరికా చేస్తుందా అని ఒక క్వశ్చన్స్ స్ట్రాంగ్ అవుతున్నాయి రీసెంట్ మీట్ తర్వాత. ఇప్పుడు యుఎస్ కి సంబంధించిన డిఫెన్స్ సెక్రటరీ కూడా చైనాతో మనం కలిసి మెలగాలి, కలిసి గ్రో అవ్వాలనేలా చేస్తూ తైవాన్ రిలేటెడ్ గా ఇష్యూలో మనం కామ్ గా ఉండడమే యుఎస్ ఒక స్ట్రెంత్ అనేలా స్టేట్మెంట్ చేస్తుండడం. యుఎస్ చైనా ఆపోజిట్ గా మాట్లాడుకునే స్టేజ్ నుంచి కలిసే స్టేజ్ కి రీసెంట్ మీటింగ్ ఏమన్నా యుఎస్ చైనాని మూవ్ చేసింది అనేది మార్కెట్ లో మనం అండర్లైన్ చేయాల్సిన వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్. తైవాన్ సంగతి సరే, మరి ఇండియా పరిస్థితి ఏంటి? ఇండియా యుఎస్ రిలేటెడ్ గా ట్రేడ్ టాక్స్ ఇవాల్టి నుంచి మొదలవుతున్నాయి. దీనికి సంబంధించిన యుఎస్ డెలిగేషన్ వాళ్ళు కూడా ఇండియాకైతే వచ్చారు. అండ్ దీని రిలేటెడ్ గా 4 రోజులు డిస్కషన్ జరుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి 4 రోజులు ఉంటుంది. ఈ 4 రోజుల్లో ఎలాంటి డీల్ ఫైనలైజ్ అవుతుంది అనేది మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన పర్సన్ కూడా బ్రెండన్ లించ్ అనే ఒక వ్యక్తి. తిను గతంలో యుఎస్ కి సంబంధించిన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ తైవాన్, ఇజ్రాయెల్, సెంట్రల్ అమెరికా, కరేబియన్, మెక్సికో, కెనడా అండ్ రష్యాలో ఎక్కువగా వెళ్లి అమ్ముడయ్యేలా తను ఫోర్స్ చేసిన వ్యక్తి అనమాట. మనమేమో అగ్రికల్చర్ రిలేటెడ్ గా టచ్ చేయడానికి లేదు. ఇతర దేశాలకు సంబంధించిన జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ ఈజీగా అవి ఇండియాలోకి వచ్చేసాయంటే ఇక్కడున్న రైతులు నష్టపోతారని ఇండియా దీని రిలేటెడ్ గా క్లారిటీతో ఉంది. అండ్ లాస్ట్ టైం ట్రేడ్ డీల్ కుదురుతున్నప్పుడు కూడా అది ప్రస్తావనలో లేదు. మరి ఇప్పుడు తిని వచ్చిన తర్వాత ఆ డిస్కషన్స్ ఏదైనా ఉంటాయా, తను ఏదైనా పుష్ చేయడానికి ప్రయత్నిస్తారా, దీని రిలేటెడ్ గా ఏదైనా ఫర్దర్ అప్డేట్స్ ఉంటాయి అనేది నెక్స్ట్ 3-4 డేస్ లో మనం చూడాలి. ఇండియా రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ పరంగా ఇది వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్. నెక్స్ట్ 3-4 డేస్ మనకి దీని రిలేటెడ్ గా సమ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మార్కెట్ పరంగా రిలీజ్ అవుతాయి. ప్రాబబుల్లీ దీని రిలేటెడ్ గా ఏదైనా మార్కెట్ యాంటిసిపేట్ చేసింది అనేది కూడా నా డౌట్. అంటే మన వాళ్ళు ఏమైనా మేము డీల్ కి ఒప్పుకో, ఈ కండిషన్స్ పెడితే ఒప్పుకొని వెనక్కి వెళ్తుండేసరికి ఏదైనా ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా యాక్టివిటీ పెరిగిందా, ఇంటెన్సిఫై అయిందా అని. సో ఉంటున్న అన్ని ఎలిమెంట్స్ లో ఇది కూడా వన్ ఆఫ్ ద క్వశ్చన్ అయితే రేస్ చేస్తుంది. నెక్స్ట్ 3-4 డేస్ లో మనకు ఒక క్లారిటీ వస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే డేటా మనకి క్లారిటీ వచ్చిన తర్వాత ఎటువంటి క్లారిటీనైనా మనం ఫర్దర్ మార్కెట్ రిలేటెడ్ గా తీసుకోగలం. సో నెక్స్ట్ 4 డేస్ ఇంపార్టెంట్ అన్నా. అదే 4 డేస్ లోనే మీకు ఆర్బీఐ ఎంపీసీ మీట్ అయితే జరగబోతుంది. రీసెంట్ టైమ్స్ లో క్రూడ్ ఆయిల్ బాగా పడడం అండ్ రూపీ కూడా $1 = 95 కంటే బిలో ప్రెసెంట్ ఇవాళ వస్తూ ఉండడం ఆర్బీఐ కి కొంత లెవెల్ ఆఫ్ కంఫర్ట్ అయితే ఇస్తుంది. సో ఎటువంటి రేట్ హైక్ రిలేటెడ్ గా అప్డేట్స్ లేకుండా హోల్డ్ చేస్తారని ఎలా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ ఇన్ఫ్లేషన్ రిస్క్ గురించి మాట్లాడతారు. అండ్ ఇండియా జీడీపీ ఫోర్కాస్ట్ కమింగ్ టైమ్స్ లో ఇండియా ఎలా గ్రో అవుతుందన్న దాని రిలేటెడ్ గా కూడా ఆర్బీఐ గవర్నర్ గారు మాట్లాడే అవకాశం ఉంది. వీటిని మనం అబ్జర్వ్ చేయాలి. స్పెషల్లీ ఇన్ఫ్లేషన్, ఇండియా గ్రోత్, దీని గురించి ఆర్బీఐ గవర్నర్ గారు మాట్లాడేదే మార్కెట్ కీగా గమనిస్తుంది. రేట్ హైక్ ఉండదు, రేట్ కట్ ఉండదు, దాని అసలు పక్కన పెట్టేయచ్చు. రేట్ కట్ ఆర్ హైక్ గురించి కాదు, ఇన్ఫ్లేషన్, జీడీపీ గ్రోత్, ఇండియా గ్రోత్, ఈ రెండే కీ ఎలిమెంట్స్ గా 5th 10 o'clock అరౌండ్ నుంచి మనకి మార్కెట్ లోకి ఫ్లో అవుతాయి, విచ్ ఈస్ ఫ్రైడే. నెక్స్ట్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించారంటే నెక్స్ట్ కమింగ్ డేస్ లో లాస్ట్ 11 years లో ఎప్పుడు లేనంత వీక్ మాన్సూన్ ఎట్ ద లెవెల్స్ 90% దగ్గరగా ప్రెసెంట్ మనకి ఇండియాలో రాబోతుందని ఐఎండీ వాళ్ళు, ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్డేట్స్ అయితే చేశారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆల్రెడీ మనకి క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ఎలాంటి ఇంపాక్ట్ ఇన్ఫ్లేషన్ పరంగా వస్తుంది అనేది మనం చూస్తున్నాం. అంటే క్రూడ్ ఆయిల్ మనకి ధర పెరుగుతుండడం కారణంగా అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ క్లోజ్ ఉంది, ఇక్కడ క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతుండడం కారణంగా వస్తువుల ధరలు ఎలా పెరుగుతున్నాయి అనేది మనం చూస్తున్నాం. దీనికి తోడు పంటలు కూడా ఇంపాక్ట్ అయ్యి దిగుబడి కూడా తగ్గి సప్లై కూడా తగ్గిందంటే డిమాండ్ అలానే ఉంటే
అంటే రేట్లు ఇంకా పెరిగే అవకాశం, ఇన్ఫ్లేషన్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఏదైతే ఈ వర్షపాతం మనకి ఇంపాక్ట్ అవుతుంది ఈసారి సూపర్ ఎల్నినో కారణంగా, ఈసారి మనకి ఇంపాక్ట్ ఉంటుందని మనం అనుకుంటున్నాం. ఐఎండి వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఫర్దర్ గా దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారో అది మార్కెట్స్ రిలేటెడ్ గా మంచి విషయం అయితే కాదు ఫర్ ద షార్ట్ టర్మ్. ప్రాబబుల్లీ దీని గురించి కూడా ఆర్బీఐ గవర్నర్ గారు మాట్లాడే అవకాశం ఉంది 5th జూన్. ఆ స్టేట్మెంట్స్ ని కూడా మార్కెట్ కొంత ఇంపార్టెంట్ గానే చూస్తుంది. నెక్స్ట్ మన మార్కెట్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. 23,380 దగ్గరికి వచ్చింది కదా మార్కెట్. మీరు మే 7వ తేదీ నుంచి మార్కెట్ పడుతున్నప్పుడు 24,000 పై నుంచి మార్కెట్ కింద పడిపోతున్నప్పుడు మార్కెట్ ఆగిన లెవెలే 23,300కి దగ్గరగా, 23,300 నుంచి 23,250కి దగ్గరగా, దానికి కిందకైతే మార్కెట్ వెళ్లి తర్వాత రోజుల్లో వీక్నెస్ ని చూపించలేదు. సో ఇది మార్కెట్ రిలేటెడ్ గా ముఖ్యమైన లెవెల్. దీన్ని మార్కెట్ సపోర్ట్ చేసుకోగలుగుతుందా లేదా అనేది మేజర్ క్వశ్చన్. సపోర్ట్ చేసుకోలేకపోతుందంటే సంథింగ్ మార్కెట్ లో, స్పెషల్లీ దీనికి ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ కూడా తోడవుతూ కానీ జరుగుతుందంటే ఈవెంట్ మార్కెట్ లో కమింగ్ డేస్ లో ఇండియా స్పెసిఫిక్ గా ఏదో ఎఫ్ఐఎస్ ముందుగానే డేటాతో ఉండి ఈ యాక్షన్ తీసుకుంటున్నారని అనుకోవాలి. లేదంటే సడన్ గా ఫ్రైడే అంత పెద్ద సెల్లింగ్ రావడం ఏంటి, దానికి ఫాలో అప్ గా ఇవాళ ఉండడం ఏంటి. సో కాబట్టి చెప్పాను, ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ యాక్టివిటీని కొంత మనం గమనించాలి. ఇద్దరు ఇండియా స్పెసిఫిక్ నెగిటివ్ అప్డేటా ఆర్ గ్లోబల్ గా ఏఐ రిలేటెడ్ గా ఇంకా స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుంది అనుకోని డబ్బుల కోసం చేశారా, ఏదైనా ఒక పర్టికులర్ ఫండ్ ఇండియా రిలేటెడ్ గా నెగిటివ్ అయి డబ్బులు బయటకు తీసుకెళ్లిందా? యాజ్ ఆఫ్ నో దానికి ఆన్సర్ రావట్లేదు. కానీ సడన్ గా ఎఫ్ఐఎస్ ఒక ఫ్లోస్ అవుట్ ఫ్లోస్ సడన్ గా బల్జ్ అయ్యాయి. దానికి ప్యారలల్ గా ఇండియన్ మార్కెట్స్ కూడా ఫాల్ ని విట్నెస్ చేస్తున్నాయి. నెక్స్ట్ 3-4 డేస్ మార్కెట్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ సపోర్టే కాదు, ఆర్బీఐ రిలేటెడ్ గా ఈవెంట్, యుఎస్ ఇండియా రిలేటెడ్ గా ట్రేడ్ డిస్కషన్స్ అండ్ ప్రాబబ్లీ యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా, ఇరాన్ డీల్ రిలేటెడ్ గా కూడా ఫర్దర్ క్లారిటీ మార్కెట్ కి రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా ముఖ్యమైన సపోర్ట్ దగ్గరికి అయితే వచ్చాం. లాస్ట్ నెల రోజుల్లో ఉంటున్న ముఖ్యమైన లెవెల్, మరి ఈ లెవెల్ ని మార్కెట్ ప్రొటెక్ట్ చేసుకుంటుందా లేదా అన్నది. అండ్ ఇఫ్ చేసుకోలేకపోతే స్పెషల్లీ విత్ అడిషన్ ఆఫ్ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ చాలా ఇంటెన్సిఫై అవుతూ కమింగ్ డేస్ లో మనకి డేటా కనిపిస్తూ ఉంటే కొన్ని డేస్ మార్కెట్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ చూస్తా ఉన్నది మనం గుర్తుంచుకోవాలి. ఈ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ రిలేటెడ్ గా ఒకవేళ ఇవాళ కూడా చాలా ఇంటెన్సిఫైడ్ నెంబర్స్ వస్తే మాత్రం నెక్స్ట్ 2 or 3 డేస్ మేబీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ మనం వినే అవకాశం ఉంది. లెట్స్ సీ వాళ్ళ దగ్గర ఏ డేటా ఉండి ఇంతలా సెల్ చేస్తున్నారని. అండ్ ఫ్రెండ్స్, ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ నెంబర్ ఇవాల్టి డే కి సంబంధించిన సెల్లింగ్ నెంబర్ అప్డేట్ అవుతుంది. 3,911 కోట్ల దగ్గరగా ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు. ఇది జస్ట్ అప్లోడ్ చేద్దాం అన్నప్పుడు రికార్డ్ అయిన డేటా, ఇది కూడా యాడ్ చేస్తున్నాను. సో ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ గతంలో 10-12 కోట్లు అన్నట్టు కాకపోయినా ఇంటెన్సివ్ గానే ఉంది, 4,000 కోట్ల దగ్గరగా ఉందన్నది మనం గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ డేటాని కనెక్ట్ చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ సెబీ అండ్ సుజ్లాన్ రిలేటెడ్ గా ఉన్న ఇష్యూస్ గురించి మాట్లాడుకోవాలి. సెబీ వాళ్ళు సుజ్లాన్ మీద 29 కోట్ల పెనాల్టీ వేశారు కంపెనీ మీద అండ్ ఎగ్జిక్యూటివ్స్ మీద. ఓఎంఎస్ స్లంప్ సేల్ రిలేటెడ్ గా. ఓఎంఎస్ స్లంప్ సేల్ అంటే ఏంటి? వీళ్ళ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ రిలేటెడ్ గా, అంటే జస్ట్ వీళ్ళు ఒక ప్రొడక్ట్ ని తయారు చేసి ఆ విండ్ టర్బైన్స్ తయారు చేసి అమ్మడమే కాదు కదా, దాని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ రిలేటెడ్ గా కూడా చూసుకుంటారని ఇలా వీళ్ళకి అగ్రిమెంట్స్ ఉంటాయి కదా. దీన్ని స్లంప్ సేల్ చేస్తున్నప్పుడు, ఒకేసారి సేల్ చేస్తున్నప్పుడు వీళ్ళ ఫైనాన్షియల్స్ లో ఇర్రెగ్యులారిటీస్ కనిపించాయని అండ్ దాంట్లో రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయనేలా కీ అఫీషియల్స్ మీద లైక్ ఫార్మర్ ఎగ్జిక్యూటివ్ అండ్ వైస్ చైర్మన్ వినోద్ తాంతి అండ్ ఫార్మర్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సిఎఫ్ఓ రిలేటెడ్ గా కీర్తి వీళ్ళ పైన అండ్ కంపెనీ మీద కూడా పెనాల్టీలు సెబీ వాళ్ళు వేయడం జరిగింది. అండ్ దీనికి సుజ్లాన్ వాళ్ళు మేము హయ్యర్ గా మూవ్ అవుతున్నాం. సాట్ సెక్యూరిటీస్ అపిలేట్ ట్రిబ్యునల్, అంటే సెబీ వాళ్ళు ఏదైనా ఆర్డర్ వేస్తే దాన్ని ఫాలో అవ్వాల్సింది ఏం లేదు. తప్పు చేయలేదు అనుకుంటే సెబీ అబౌవ్ ఉంటున్న సాట్ కు వెళ్లి, అంటే ఇలాంటి ఆర్డర్స్ పరంగా వెళ్లి సెబీకి అగెనిస్ట్ గా కూడా మనం తీర్పును తెచ్చుకోవచ్చు. అక్కడ కూడా రాకపోతుంటే హైకోర్టులు సుప్రీం కోర్టులకు కూడా వెళ్తుంటారు. సో ఈ అప్డేట్ తోనే స్టాక్ ఇవాళ ఎక్కువగా పడింది. చూడాలి మళ్ళీ సాట్ నుంచి వీళ్ళకి ఏదైనా తీర్పు పాజిటివ్ గా వచ్చిందంటే మళ్ళీ మనకి ఇవాళ ఏదైతే నెగిటివ్ కనిపించిందో అది తిరిగి ఉండే అవకాశం ఉంది, పెరిగే అవకాశం ఉంది. కానీ నిజంగానే మిస్ మేనేజ్మెంట్ జరిగింది. ఆ చిన్న మొత్తం అయినా సరే ఇర్రెగ్యులారిటీగానే మార్కెట్ చూస్తుంది. కాబట్టి ఇలా సెబీ వీళ్ళ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుందనేసరికి స్టాక్ లో ఇవాళ మనం ఫాల్ అయితే చూస్తున్నాం. ఎంసీఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒకసారి ఎంసీఎక్స్ వాళ్ళు ఏం చేశారు చూడండి. సిల్వర్ రిలేటెడ్ గా సిల్వర్ 100 ఫ్యూచర్స్ ని లాంచ్ చేశారనమాట. ఇది ఎవరెవరికి? జ్యువెలర్స్ కి, ఎస్ఎంఈస్ కి అండ్ రీటైల్ ఇన్వెస్టర్స్ కి. సిల్వర్ 100 ఫ్యూచర్స్ అంటే 100 గ్రామ్స్ కి సంబంధించిన ఫ్యూచర్ కాంట్రాక్ట్. ఇది జూన్ 1 నుంచి ట్రేడ్ అవడం స్టార్ట్ అయింది. పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ అవసరం లేకుండా చిన్న చిన్నగా 100 గ్రామ్స్ సిల్వర్ రిలేటెడ్ గా కూడా కాంట్రాక్ట్ ని తీసుకొస్తున్నారు. యూజువల్ గా సిల్వర్ రిలేటెడ్ గా 30 kg, 5 kg, 1 kg కాంట్రాక్ట్స్ ఆల్రెడీ మనకు ఉన్నాయి ఆప్షన్స్ లో. కానీ ఇప్పుడు 100 గ్రామ్స్ రిలేటెడ్ గా కూడా సిల్వర్ ప్రొడక్ట్ ని తీసుకొస్తూ చిన్న చిన్న షాప్ వాళ్ళు ఎవరైనా హెడ్జింగ్ చేసుకోవాలి, సిల్వర్ రిలేటెడ్ గా బాగా వోల్టైలిటీ ఉంది, హెడ్ చేసుకోవాలి, జస్ట్ మేకింగ్ చార్జెస్ మీద చూడాలి, నాకు పడినా పెరిగినా నేను నష్టపోకూడదు, అలా నాకు లాభం కూడా వద్దని జ్యువెలరీలో వాళ్ళు ఉంటారు
ఉంటారు కదా, వాళ్ళ కోసం అంటే ఇన్వెస్టర్స్ కోసం చిన్న చిన్న క్వాంటిటీస్ తో చేద్దాం అనుకున్న వాళ్ళ కోసం కూడా తీసుకొస్తున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇది ఎలాగో చెప్తాను చూడండి. నేను సిల్వర్ జ్యువెలరీ బిజినెస్ చేస్తున్నాను అనుకోండి, నాకు వెండి పెరగడం కాదు ముఖ్యం, నా వెండి వస్తువులు అందరూ కొనుక్కోవడం ముఖ్యం. నాకు వెండి పెరిగితే ఆ వచ్చే లాభం కంటే నేను ఒక వెండి వస్తువుని మల్టిపుల్ టైమ్స్ అమ్మి మళ్ళీ వచ్చిన డబ్బులతో వెండి కొన్ని దాంతో వస్తువు చేసి మళ్ళీ అమ్మి దాని మీద మేకింగ్ చార్జెస్ మీద నేను ఎక్కువ డబ్బులు సంపాదిస్తాను. బంగారం షాప్ వాళ్ళు వెండి షాప్ వాళ్ళు అదే లాభం చూస్తారన్నమాట. కాబట్టి వాళ్ళ దగ్గర ఉంటున్న మెయిన్ ఎలిమెంట్ ఆ రా మెటీరియల్ అయినా గోల్డ్ కానీ సిల్వర్ కానీ ప్రైస్ పడితే నష్టపోకూడదు, పెరిగిన లాభం రాకూడదు, నాకు ఆ మేకింగ్ చార్జెస్ మీద డబ్బులు రావాలనుకొని దానికి హెడ్జ్ చేసుకుంటూ ఉంటారు. లైక్ నా దగ్గర ఒక 100 కేజీల సిల్వర్ కు సంబంధించిన ఆభరణాలు ఉంటే నేను అక్కడ 100 కేజీలకు సంబంధించిన సిల్వర్ నమ్మేస్తాను. సో రేపు పొద్దున అది పడిపోయింది అనుకోండి, నా దగ్గర ఉన్న వెండి వస్తువుల ధర పడుతుంది, అక్కడ నాకు ఫ్యూచర్స్ లో లాభం వస్తుంది. సో ఈ కొత్త కాంట్రాక్ట్ ఫర్దర్ గా ఎంసెక్స్ రిలేటెడ్ గా బిజినెస్ అయితే ఇంక్రీజ్ చేస్తుంది, ఎస్పెషల్లీ సిల్వర్ సెగ్మెంట్ లో. బికాస్ ఆల్రెడీ సిల్వర్ కి సంబంధించిన మార్కెట్ వీళ్ళకి 21,648 crore గాను, ఫ్యూచర్స్ మార్కెట్ అది ఆప్షన్స్ 74,883 crore గాను టర్న్ ఓవర్ బేసిస్ తో ఉంటుంది. ఇప్పుడు నేను మీకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా? నచ్చితే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. డి డెవలప్మెంట్ ఇంజనీర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి బీపీసీఎల్ దగ్గర నుంచి 368.83 crore విలువ చేసే పైపింగ్ ఆర్డర్ లభించింది. ఇది డొమెస్టిక్ గా వస్తున్న ఆర్డర్. February 18, 2028 లోపు దీన్ని సప్లై చేస్తారని ఇలా డి డెవలప్మెంట్ ఇంజనీర్స్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ రిఫెక్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి 36.91 crore విలువ చేసే పాండ్ యాష్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్డర్ లభించిందని, ఇది నెక్స్ట్ 2 years లో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారని. మరి ఈ యాష్ ని ఎక్కడ వాడుతుంటారు? రోడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయా వాటిల్లోనూ క్యాస్ట్ మైన్స్ అండ్ క్వారీస్ లో వాడుతుంటారు ఈ యాష్ ని. దీని రిలేటెడ్ గా రిఫెక్స్ వాళ్ళకి ఆర్డర్ లభించిందని చెప్తున్నారు. కాన్కార్డ్ కంట్రోల్ సిస్టమ్స్ వాళ్ళకి 279.90 crore విలువ చేసే కవచ్ 4.0 ఆర్డర్ ఇండియన్ రైల్వేస్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, నెక్స్ట్ 12 months లో ఈ కవచ్ ఆర్డర్ ని ఎగ్జిక్యూట్ చేస్తారని ఇలా కాన్కార్డ్ కంట్రోల్ వాళ్ళు చెప్తున్నారు. హెచ్ఎం ఎలక్ట్రో మెక్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి 74.44 crore విలువ చేసే GWIL ఆర్డర్ గుజరాత్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ లభించిందని, ఆర్సీసీ సంప్ పంప్ హౌస్ అండ్ పంపింగ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు. అండ్ జస్ట్ ఆర్డర్ మాత్రమే కాదు, ఇది 24 months లో కంప్లీట్ చేసే ఆర్డర్. దీంతో పాటు 10 years వరకు కూడా దాని ఆపరేషన్ మెయింటెనెన్స్ వాళ్ళే చూసుకుంటారని ఇలా హెచ్ఎం ఎలక్ట్రో మెక్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. కల్పతరు ప్రాజెక్ట్స్ వాళ్ళకి 2002 crore విలువ చేసే ఆర్డర్స్, న్యూ ఆర్డర్స్ లభించాయంట పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లో. అండ్ ఆల్సో రైల్వేస్ దగ్గర నుంచి కూడా ఆర్డర్స్ లభించినట్టు కల్పతరు పవర్ వాళ్ళైతే అప్డేట్ చేశారు. సెనిసిస్ టెక్ వాళ్ళకి 4 crore విలువ చేసే ఆర్డర్ ఈమోటివ్ మొబిలిటీ యుఎస్ కి సంబంధించిన కంపెనీ దగ్గర నుంచి లభించిందని, 4 months లో హైబ్రిడ్ పవర్ ట్రాన్స్ఫర్ కేస్ రిలేటెడ్ గా హెచ్పిటిసి రిలేటెడ్ గా వాళ్ళకి సర్వీసెస్ ని అందిస్తారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఎన్సీసీ వాళ్ళు మే మంత్ ఆర్డర్ అప్డేట్ చేస్తున్నారు. 1,837 crore విలువ చేసే ఆర్డర్స్ మే మంత్ లో లభించాయని, అందులో వాటర్ డివిజన్ లోనే 1,289 crore, బిల్డింగ్ డివిజన్ లో 261 crore, ఎలక్ట్రికల్ డివిజన్ లో 286 crore వీళ్ళకి ఆర్డర్స్ గా లభించినట్టు అప్డేట్ చేస్తున్నారు. మంచి ఆర్డర్ బుక్ వీళ్ళకి మే మంత్ లో నమోదైంది. అండ్ ఎఫ్ఎన్ఓ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఈ డేటాని జాగ్రత్తగా గమనించాలి. ఎన్ఎస్సి వాళ్ళు కొత్త రూల్స్ ని తీసుకురాబోతున్నారు. 3:30కి మార్కెట్ ఎండ్ అయిపోతుంది కదా, ఈక్విటీ డెరివేటివ్ మార్కెట్ కూడా. కానీ ఇకపై August 3 నుంచి 3:30 కాదు 3:40 వరకు ఎఫ్ఎన్ఓ మార్కెట్ అయితే ఉంటుంది. సో ఒక క్లియర్ కట్ గా చెప్పాలంటే 9 కి ప్రీ మార్కెట్ ఓపెన్ అవుతుంది, 9-8 వరకు. అందులో ఏం తేడా లేదు. నార్మల్ మార్కెట్ ఓపెన్ అయ్యేది 9:15 కి, అందులోనూ ఏం తేడా లేదు. కానీ క్లోజింగ్ పాయింట్ ఉంది కదా డెరివేటివ్స్ రిలేటెడ్ గా 3:30 కదా. ఇప్పటి వరకు మీరు ఏదైనా ఆర్డర్ పెట్టాలన్నా, లేకపోతే ఏదైనా క్యాన్సిల్ చేయాలన్నా, ఏదైనా మోడిఫికేషన్ చేయాలన్నా అది 3:30. ఇప్పుడు అది 3:40 వరకు చేంజ్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు మన ఇండియన్ మార్కెట్స్ కాకుండా గ్లోబల్ మార్కెట్స్ ఇండియన్ టైం పీరియడ్ తో ఎప్పుడెప్పుడు ఓపెన్ అయ్యి ఎప్పుడెప్పుడు క్లోజ్ అవుతుంటాయనే డౌట్ ఉంటాయి. ఆ డేటాని కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. సో నార్మల్ మార్కెట్ టైం మంది 3:30 నుంచి 3:40 కి స్పెషల్లీ ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా ఉంటున్న దానిపై చేంజ్ అవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎప్పటి నుంచి? August 3 నుంచి. నెక్స్ట్ ఓకార్డ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రిలేటెడ్ గా యూటీఐ ఇన్ఫెక్షన్స్ లో యూజ్ చేసే అడ్వాన్స్డ్ యాంటీబయాటిక్ జైనిక్ ఉంది కదా. రీసెంట్ గా సెడెస్కో వాళ్ళు, CDSCO వాళ్ళు, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఓకార్డ్ వాళ్ళకి ఈ పర్టికులర్ డ్రగ్ రిలేటెడ్ గా ముందుకు వెళ్ళొచ్చు, సేల్స్ కి ముందుకు వెళ్ళొచ్చు అని ఎలా అప్డేట్ చేసినప్పుడు స్టాక్ భారీగా పెరిగిందా? అదే టాపిక్ లో చెప్పాను. వీళ్ళ యుఎస్ అండ్ యూరోపియన్ అప్రూవల్స్ కూడా పెండింగ్ లో ఉన్నాయని. ఇప్పుడు యుఎస్ కి సంబంధించిన FDA వాళ్ళు ఎన్ఓడి ఇస్తున్నారు, గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు, వెళ్ళి మీ డ్రగ్ ని సేల్ చేసుకోండి అనేలా. ఇది ఒక IV యాంటీబయాటిక్ చెప్పాను. ఇది ఒక అడ్వాన్స్డ్ యాంటీబయాటిక్, మెరోపెనమ్ రిలేటెడ్ గా కూడా వర్క్ అవ్వని అడ్వాన్స్డ్ హైలీ రెసిస్టెంట్ బ్యాక్టీరియా అనేది ట్రీట్ చేస్తుంది. స్పెషల్లీ క్యాన్సర్ అండ్ ఓల్డ్ ఏజ్ పేషెంట్ లో ఈ డ్రగ్ ఒక ఇంపార్టెన్స్ పెరుగుతుంది. అండ్ ఇది చాలా టైం బ్యాక్ నుంచి ఇన్నోవేట్ చేసిన డ్రగ్. దీనికి ఒక ఫ్రూట్స్ ఇప్పుడు ఓకార్డ్ వాళ్ళు టైం టు టైం చూస్తూ వస్తున్నారు. ఇది ఒక సేల్స్ $1 to $2 billion ఉండే అవకాశం ఉంది. అండ్ మోస్ట్లీ 40% ఆఫ్ ద బిజినెస్ యుఎస్ నుంచే వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు యుఎస్ కి సంబంధించిన గ్రీన్ సిగ్నల్ అయిపోయింది, ఇండియాకి సంబంధించింది అయిపోయింది. నెక్స్ట్ యూరోపియన్ ది పెండింగ్ ఉంది. ప్రాబబ్లీ అది కూడా మార్కెట్ వస్తుందని అనుకుంటది. ఎందుకంటే యుఎస్ దే ఇచ్చినప్పుడు
వచ్చినప్పుడు యూరోప్ వాళ్ళు కూడా ఇచ్చే అవకాశం ఉంది. అండ్ ఇతర మార్కెట్స్ లో కూడా వీళ్ళు స్లోగా ఎక్స్పాండ్ అవుతారు. వెరీ ఇంపార్టెంట్ యాంటీబయాటిక్. ఓన్లీ ఇండియాలో వచ్చిన అప్రూవల్ ద్వారానే వీళ్ళు 150 crore దగ్గరగా బిజినెస్ జనరేట్ చేసే అవకాశం ఉందని ఎలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ మాత్రం ఇంకా దీని రిలేటెడ్ గా అప్రూవల్ ఇవ్వలేదు. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి నెల మొదటి డేట్స్ లో మీరు గమనించారంటే టాక్స్ రిలేటెడ్ గా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ టాక్స్ రిలేటెడ్ గా ఏదో ఒక చేంజ్ చేస్తూ వస్తుంది. ఈ మధ్యకాలంలో గోల్డ్ సిల్వర్ రిలేటెడ్ గాను, ఈ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గాను, ఇప్పుడు కాటన్ రిలేటెడ్ గా ఇప్పటి వరకు ఉంటున్న 11% కాటన్ ఇంపోర్ట్ డ్యూటీని అక్టోబర్ 2026 వరకు కూడా తీసేస్తూ ఉంది. దీని కారణంగా ఎవరికి లాభం, ఏ కంపెనీలకు లాభం మాట్లాడుకుందాం. కానీ దీని కారణంగా కంపెనీలతో పాటు ఇండియన్ కాటన్ యొక్క ఎక్స్పోర్ట్ స్ట్రెంగ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు దీని మీద టారిఫ్లు తీసేయడం, 11% టారిఫ్ తీసేయడం కారణంగా తక్కువ డబ్బులకే ఇతర కంట్రీస్ తో కంపేర్ చేస్తే మనం రా మెటీరియల్ గా తెచ్చుకుంటాం ఇండియాకి కాటన్ ని. ఆల్మోస్ట్ ఈ అక్టోబర్ 2026 వరకు టాక్స్ లేదన్నారు కాబట్టి ఈ డ్యూటీ ఫ్రీ పీరియడ్ లో 6 lakhs బేల్స్ ఆఫ్ కాటన్ దగ్గరగా మనం ఇంపోర్ట్ చేసే అవకాశం ఉందని, ఈ ఇంపోర్ట్ చేసుకున్న కాటన్ తో మనం ఫైనల్ గా ఫినిష్డ్ ప్రొడక్ట్స్ తయారు చేసి ఈ బంగ్లాదేశ్ కి, వియత్నాం కి కాంపిటీషన్ గా మనం వేరే కంట్రీస్ కి మంచి మార్జిన్ తో అమ్ముకునే అవకాశం ఉంటుందనేలా 11% దగ్గరగా ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తే అవకాశం ఉంటుందనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. సో దీన్ని ఎవరు అందిపుచ్చుకునే అవకాశం ఉంది? హోమ్ టెక్స్టైల్ మ్యానుఫాక్చరర్స్ లైక్ వెల్స్పన్ లివింగ్ కానీ, ట్రైడెంట్ కానీ, అండ్ యార్న్ అండ్ ఫ్యాబ్రిక్ మ్యానుఫాక్చరర్స్ లైక్ వర్ధమాన్ టెక్స్టైల్ అండ్ నితిన్ స్పిన్నర్స్, అండ్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ ప్లేయర్స్ లైక్ అరవింద్ అండ్ కేపీఆర్ మిల్. మోస్ట్లీ వీళ్ళకి కాటన్ రిలేటెడ్ గా ఉంటున్న ఈ మార్పుల కారణంగా అడ్వాంటేజ్ ఉంటుంది. సో అక్టోబర్ 2026 వరకు ట్యాక్స్ ఫ్రీ అన్నారు కాబట్టి రా మెటీరియల్ మీద ట్యాక్స్ ఫ్రీ. ఇది డెఫినెట్లీ టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఎస్పెషల్లీ ఇందాక మాట్లాడుకున్న కాటన్ రిలేటెడ్ గా ఉంటున్న ప్లేయర్స్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఆల్సో ఆటో సేల్స్ డేటా అప్డేట్ అయింది, ఒకసారి చూడండి. సాలిడ్ సేల్స్ అయితే ఉన్నాయి. మారుతి సుజుకి ఇయర్ ఆన్ ఇయర్ లో 35% గ్రోత్, M&M 20% గ్రోత్, టాటా మోటార్ వాళ్ళది 42% గ్రోత్. రికార్డ్ స్థాయిలో ఈవీ సేల్స్ అయితే జరిగాయి. ఎవరిది? టాటా వాళ్ళది. మహేంద్ర వాళ్ళది అయితే ఎస్యూవీ స్పేస్ లో 11% గ్రోత్ కనిపిస్తుంది. అండ్ మారుతి వాళ్ళది కూడా హైయెస్ట్ ఎవర్ సేల్స్ అనమాట. కార్స్ అయితే ఎక్కువ కొంటున్నట్టున్నారుగా. ఆల్సో రాయల్ ఎన్ఫీల్డ్ కూడా 15% గ్రోత్, బజాజ్ వాళ్ళది 20%, అండ్ టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ లో కూడా 17% గ్రోత్ మనకు కనిపించింది. టూ వీలర్స్ లో టీవీఎస్ వాళ్ళు స్ట్రాంగ్ గా అవుట్ పర్ఫార్మ్ చేశారు 31% గ్రోత్ తో. ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ లో ఫేవరబుల్ బేస్ ఎఫెక్ట్ కారణంగా స్ట్రాంగ్ గ్రోత్ మనకి కనిపిస్తుంది. ఈవీ మొమెంటం స్ట్రాంగ్ గా ఉంది. రికార్డ్ స్థాయి సేల్స్ టాటా వాళ్ళు నమోదు చేస్తున్నారు. ఓవరాల్ ఆటో సేల్స్ డేటా బానే ఉంది. నెక్స్ట్ పీటీసీ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ పెరిగిందిలేండి, దాన్ని పక్కన పెట్టండి. రెవెన్యూ చూస్తే 84% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ లో. మార్జిన్స్, ఇది స్ట్రాంగ్ బేస్ మీద 84% రెవెన్యూ గ్రోత్ తో మార్జిన్స్ 820 basis points అండ్ ఆల్మోస్ట్ 8% దగ్గరగా ఇంక్రీజ్ అవుతూ ప్రాఫిట్స్ 144% దగ్గరగా ఎక్స్పాండ్ అయ్యాయి. సాలిడ్ సెట్ ఆఫ్ నెంబర్స్, చాలా బాగున్నాయి నెంబర్స్. సుప్రియా లైఫ్ సైన్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ మార్చి నుంచే మీరు చూసారంటే, ఈ మార్చి నుంచే ఆల్మోస్ట్ 100% దగ్గరగా పెరిగిపోయింది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వీళ్ళ మేనేజ్మెంట్ ఇస్తున్న ఇంటర్వ్యూలో FY27 లో వీళ్ళ రెవెన్యూ మార్క్ 1000 కోట్లు దాటుతుంది అనేలా చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ అయితే చేశారు. 2 quarters బ్యాక్ వీళ్ళ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ 72% ఉండేది, ఇప్పుడు 76% దగ్గరగా ఉంది. అండ్ యూఎస్ ఎక్స్పోజర్ కూడా వీళ్ళు తక్కువ. ఐ థింక్ టాప్ లైన్ లో రెవెన్యూలో 5% దగ్గరగా ఉంటుంది. మార్జిన్ గైడెన్స్ ని కూడా 33 to 35% దగ్గరగా ఇస్తున్నారు. ప్రెసెంట్ 36% ఉందన్నమాట FY26 లో. బట్ దీంతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ అవుతున్నా. రెవెన్యూ 1000 కోట్ల మార్క్ టచ్ అవుతారని, CDMO మార్జిన్ అక్రెటివ్ గా FY27 లో ఉంటుందని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ అయితే చేశారు. సో నెంబర్స్ సాలిడ్ ఉన్నాయి, అది ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. దాంతో పాటు మేనేజ్మెంట్ ఇస్తున్న గైడెన్స్ కూడా బాగుంది. ప్యూర్ API ప్లేయర్ నుంచి ఇప్పుడు వీళ్ళు CDMO ప్లేయర్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. ఆ ట్రాన్స్ఫార్మేషన్ మార్కెట్ లైక్ చేస్తుంది. కాబట్టి నెంబర్స్ కంటే కూడా జరుగుతున్న ట్రాన్స్ఫార్మేషన్ గురించి మనం పాయింట్ అవుట్ చేసుకోవాలి. నెంబర్స్ ని గమనిస్తే రెవెన్యూ 19% పెరుగుతుంటే మార్జిన్ స్టేబుల్ గా ఉంటూ ప్రాఫిట్స్ కూడా 11% ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రో అవుతున్నాయి. అపార్ట్ ఫ్రమ్ మార్జిన్స్, ట్రాన్స్ఫార్మేషన్ అండ్ మేనేజ్మెంట్ ఒక గైడెన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. నెక్స్ట్ ఐనాక్స్ విండ్ గురించి మాట్లాడుకోవాలి. రెవెన్యూ 2.4% పడుతూ మార్జిన్స్ 390 basis points డౌన్ అవుతూ ప్రాఫిట్ 44.5% దగ్గరగా డిక్రీజ్ అయిందా? దీనికి కారణం మీరు గమనిస్తే నెంబర్స్ వీక్ గా ఉన్నాయి. బట్ దాంతో పాటు వీళ్ళ గైడెన్స్ కూడా ఈవెన్ Q3 లో కూడా వీళ్ళు FY26 రిలేటెడ్ గా ఇచ్చిన గైడెన్స్ రెవెన్యూ రిలేటెడ్ గా 5000 crores, కానీ ఇప్పుడు అచీవ్ అయింది 4400 crores. సో క్లియర్ గా ఎగ్జిక్యూషన్ రిలేటెడ్ గా మనకి ఇష్యూస్ కనిపిస్తున్నాయి బికాస్ ఆఫ్ దిస్ జియో పొలిటికల్ అన్సర్టనిటీస్, లాజిస్టిక్ బాటిల్ నెక్స్ అండ్ PSU పేమెంట్ డిలేస్ కారణంగా వీళ్ళకి ఇది కనిపిస్తున్నట్లు అప్డేట్స్ చేస్తున్నారు. అండ్ ఆఫ్టర్ నెంబర్స్ నువామా వాళ్ళు కంపెనీ రిలేటెడ్ ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. నెంబర్స్ సాఫ్ట్ గానే ఉన్నాయి, అంటే వీక్ గానే ఉన్నాయి. బట్ బిజినెస్ రిలేటెడ్ గా కొంత కమింగ్ టైమ్స్ లో బెటర్ గా ఉండే అవకాశం ఉందనేలా వీళ్ళ రిపోర్ట్ కనిపిస్తుంది. రిపోర్ట్ ని కూడా మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నారు. స్టాక్ ధర ప్రెసెంట్ ఎంత ఉంది, వాళ్ళు ఇంకెంతకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే డేటా కూడా ఇక్కడ ఈ పాయింట్స్ దగ్గర మీకు కనిపిస్తుంటుంది. ఓవరాల్ ఎక్స్పెక్టేషన్స్ కి బిలో ఐనాక్స్ విన్ నెంబర్స్ అయితే ఉన్నాయి. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.